Welcome to the English Edge YouTube channel. Today we are going to learn about past tense. Action which happened in past time is called past tense. Past time means gatam. గతంలో జరిగినటువంటి యాక్షన్స్ గురించి తెలియజేసేటటువంటిదే పాస్ట్ టెన్స్. వర్బ్ రిఫర్స్ పాస్ట్ టైమ్ ఇన్ దిస్ టెన్స్. ఈ టెన్స్లో వర్బ్ ఎలా ఉంటుందంటే V2 లేదా పాస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్, దీన్ని మనం పాస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ అంటాం లేదా పాస్ట్ వర్బ్ అంటాం. ఈ ఫామ్లో ఉంటుంది. పాస్ట్ టెన్స్ ఎన్ని రకాలు? 4 టైప్స్. ప్రజెంట్ టెన్స్ లాగానే సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఫస్ట్ వన్ సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి తెలుసుకోవడానికి ముందు ఒకసారి టైం గురించి అవగాహన తెచ్చుకుందాము. ఈ లైను ఒక టైం లైన్ అనుకుందాం. అంటే జరిగే కాలాన్ని ఈ లైన్తో కంపేర్ చేస్తే ఈ నిలువుగా ఉన్న లైను ప్రజెంట్ టెన్స్ అవుతుంది లేదా ప్రజెంట్ టైం అవుతుంది. ఈ ప్రజెంట్ టైంకి ముందున్నదంతా పాస్ట్ టైం అవుతుంది. ఈ ప్రజెంట్ టైంకి తర్వాత ఉన్నదంతా ఫ్యూచర్ అవుతుంది. సో పాస్ట్ టైం గురించి మనం తెలుసుకోవాలంటే ప్రజెంట్ ఈ సెకండ్కి ముందు జరిగిపోయినటువంటి ప్రతి యాక్షన్ పాస్ట్ టైంలో ఉన్నట్టే. సో లెట్స్ గెట్ ఇన్ టు ది క్లాస్. సింపుల్ పాస్ట్ టెన్స్ మీన్స్ సబ్జెక్ట్ V2 ఆబ్జెక్ట్ ఉంటుంది. V2 అంటే ఇప్పుడే చెప్పుకున్నాం మనము పాస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్. పాస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ ఉన్నటువంటి ఏకైక టెన్స్ అవుట్ ఆఫ్ 12 ఇది ఒకటే, సింపుల్ పాస్ట్ టెన్స్. షీ రోట్ ఏ బుక్. షీ రోట్ ఏ బుక్ లాస్ట్ ఇయర్. సో షీ సబ్జెక్ట్, రోట్ E2, ఏ బుక్ ఆబ్జెక్ట్. ఆమె ఒక పుస్తకము గత సంవత్సరం రాసింది. సో దిస్ ఈజ్ డిక్లరేటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్. నెక్స్ట్ వన్ నెగటివ్ డిక్లరేటివ్ సెంటెన్స్ ఎలా ఉంటుంది చూద్దాం. షీ సబ్జెక్ట్ డిడ్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. బాగా గమనించండి, డిడ్ నాట్ అనే హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది. ఒక నెగటివ్ సెంటెన్స్ రాయాలి ఇంగ్లీష్లో అంటే ఖచ్చితంగా మనకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హెల్పింగ్ వర్బ్ అవసరం ఉంటుంది. సో ఎందుకని ఇక్కడ డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయడం జరిగింది. అలాగే వర్బ్ చూడండి V1లోకి వచ్చింది. ఎందుకు? పాస్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్లో V1 ఎందుకు ఉందంటే డిడ్ ప్లస్ V1 ఈజ్ ఈక్వల్ టు V2 అవుతుంది లేదా పాస్ట్ వర్బ్ అవుతుంది. డిడ్ ప్లస్ ఈట్ ఏమవుతుందంటే ఏట్ అవుతుంది. అంటే ఏట్ అనేది పాస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్, ఈట్ అనేది V1 ఫామ్ ఆఫ్ ది వర్బ్, ప్రెజెంట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్. సో ఈ విధంగా డిడ్ ప్లస్ V1 V2 అవుతుంది. సో సెంటెన్స్ చూద్దాం. షీ సబ్జెక్ట్ డిడ్ నాట్ హెల్పింగ్ వర్బ్, అది హెల్పింగ్ వర్బ్ రైట్ V1 ఫామ్ ఆఫ్ ది వర్బ్, ఏ బుక్ ఆబ్జెక్ట్, లాస్ట్ ఇయర్ అనేది టైం క్లూ. షీ డిడ్ నాట్ రైట్ ఏ బుక్ లాస్ట్ ఇయర్. ఆమె గత సంవత్సరం పుస్తకము రాయలేదు. నెక్స్ట్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. డిడ్ సబ్జెక్ట్ V1 ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్. బాగా గమనించినట్లయితే ప్రతి ఇంట్రాగేటివ్ సెంటెన్స్లోనూ మొట్టమొదటి దేంతో ప్రారంభమవుతుంది? హెల్పింగ్ వర్బ్తోనే ప్రారంభమవుతుంది. సో డిడ్ సబ్జెక్ట్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. డిడ్ షీ రైట్ ఏ బుక్ ఎస్టర్డే. డిడ్ హెల్పింగ్ వర్బ్, షీ సబ్జెక్ట్, రైట్ V1, ఏ బుక్ ఆబ్జెక్ట్. ఆమె గత సంవత్సరం ఒక పుస్తకము రాసిందా? ఆమె గత సంవత్సరం ఒక పుస్తకం రాసిందా అనేది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ సింపుల్ పాస్ట్లో. నెక్స్ట్ నెగటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చరు డిడెంట్. డిడ్ ప్లస్ నాట్. నెగటివ్ అంటేనే నాట్ యాడ్ చేస్తాం కదా. సో డిడెంట్ సబ్జెక్ట్ V1 ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. డిడెంట్ షీ రైట్ ఏ బుక్ ఎస్టర్డే. ఆమె నిన్న ఒక పుస్తకం రాయలేదా? సో డిడెంట్ హెల్పింగ్ వర్బ్, నెగటివ్లో ఉంది అది, సబ్జెక్ట్ రైట్ వర్బ్ 1, ఏ బుక్ ఆబ్జెక్ట్. నెక్స్ట్, వేర్ ఇస్ ద సింపుల్ పాస్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్. సింపుల్ పాస్ట్ టెన్స్ ఎక్కడ యూజ్ చేస్తాము? సింపుల్ పాస్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ కంప్లీటెడ్ అట్ సర్టన్ టైమ్ ఇన్ ద పాస్ట్. ఇది చాలా ముఖ్యమైనది. గతంలో ఒక ఖచ్చితమైన సమయానికి ఒక యాక్షన్ పూర్తయింది అని చెప్పడానికి
సింపుల్ పాస్ట్ టెన్స్ని యూజ్ చేస్తారు. సో ఖచ్చితమైన సమయాన్ని ఎలా చెప్తాము పాస్ట్లో అంటే జరిగిపోయినటువంటి సమయంని ఎలా చెప్తాం చూడండి. షీ ఫినిష్డ్ హర్ 5th క్లాస్ ఇన్ 2023. 2023 అనేది పాస్ట్ టైం కదా, అది ఒక ఖచ్చితమైన సమయం కదా, ఆ సమయానికి ఆమె 5th క్లాస్ పూర్తి చేసింది అని. సో ఇది ఫినిష్డ్ అనేది V2 ఫామ్లో ఉందన్నమాట. నెక్స్ట్ ఐ లెఫ్ట్ విజయవాడ లాస్ట్ ఇయర్. సో క్లూ ఏంటి ఇక్కడ, లాస్ట్ ఇయర్ విజయవాడ నుంచి మేము వెళ్ళిపోయాము లేదా నేను వెళ్ళిపోయాను అని. సో లెఫ్ట్ అనేది V2 ఫామ్ ఆఫ్ ది వర్బ్. నెక్స్ట్ నోట్ దిస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ విత్ ద ఫాలోయింగ్ adverbs ఆఫ్ టైమ్: yesterday, yesterday morning, last week, last month, day before yesterday, 1 year ago, last month, in March, in 2019, in summer 1999. ఇక్కడ అన్ని పాస్ట్ టైమ్స్ ఇవ్వడం జరిగింది గమనించినట్లయితే. సో ఈ పాస్ట్ టైమ్స్ అనేటివి ఎప్పుడైతే ఒక సెంటెన్స్లో ఉంటాయో ఆ సెంటెన్సెస్ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నట్లు అర్థం, అంటే వర్బ్ V2 ఉండవలసి ఉంటుంది. నెక్స్ట్ దిస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ పాస్ట్ హ్యాబిట్స్ అండ్ థింగ్స్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్. గతంలో మనకున్న అలవాట్లు, గతంలో జరిగినటువంటి పనుల గురించి తెలియజేయడానికి సింపుల్ పాస్ట్ టెన్స్ని యూజ్ చేస్తారు. ఇన్ మై చైల్డ్హుడ్ ఇది ఏం చెప్తుంది, పాస్ట్ హ్యాబిట్ని గురించి తెలియజేస్తుంది, చిన్నప్పుడు లేదా గతంలో అని. ఐ ప్లేయిడ్ కబడ్డీ అంటే నేను చిన్న పిల్లవాడిగా ఉండేటప్పుడు నేను కబడ్డీ ఆడేవాడిని. సో ప్లేయిడ్ అనేది V2. సో ఇన్ మై చైల్డ్హుడ్ అనేది క్లూ అక్కడ. అశోక ద గ్రేట్ డిఫీటెడ్ కళింగాస్. సో ఇదేంటిది, పాస్ట్ యాక్షన్. సో పాస్ట్ యాక్షన్ని మనం ఏం చెప్తున్నాము, V2లో చెప్తున్నాం, అంటే సింపుల్ పాస్ట్లో. నెక్స్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ఇఫ్ క్లాజ్ ఆఫ్ కండిషనల్ సెంటెన్స్. సో ఇఫ్ క్లాజ్లో సింపుల్ పాస్ట్ టెన్స్ని ఎలా యూజ్ చేస్తారు చూడండి. ఇఫ్ యూ రీచ్డ్ ఇన్ టైమ్ యూ మైట్ క్యాచ్ ద బస్. ఇప్పుడు చూడండి, ఇఫ్ ఉన్నటువంటి సెంటెన్స్ని ఏమంటాము అని చెప్పాము, కండిషనల్ క్లాజ్ అంటాం. నెక్స్ట్ ఉన్న సెంటెన్స్ని ప్రిన్సిపల్ క్లాజ్ లేదా మెయిన్ క్లాజ్ అంటారు. ఎందుకు దీన్ని కండిషనల్ క్లాజ్ అంటారు, ఇఫ్ అనే సెంటెన్స్ క్లాజ్లో ఏముంటుందంటే ఇది జరిగితే లేదా అలా అయితే అనే కండిషన్ ఉంటుంది. నెక్స్ట్ సెంటెన్స్ మెయిన్ క్లాజ్ ప్రిన్సిపల్ క్లాజ్ అని ఎందుకంటారంటే అది పూర్తి అర్థాన్ని ఇస్తుంది. చూడండి, యూ మైట్ క్యాచ్ ద బస్, నువ్వు బస్ని అందుకోగలిగి ఉండేవాడివి అని. ఇఫ్ యూ రీచ్డ్ ఇన్ టైమ్, నువ్వు సమయానికి వచ్చి ఉండినట్లయితే, దీని అర్థం అంటే ఇక్కడ ఏముంది, కండిషన్ ఉంది. నెక్స్ట్ ఇందులో వర్బ్ చూడండి, రీచ్డ్ V2 ఉంది. ఇక్కడ మైట్ క్యాచ్. సో ఎప్పుడైనా ఒక సెంటెన్స్లో కండిషనల్ క్లాజ్లో V2 ఉంటే ఇక్కడ మైట్, కుడ్, వుడ్, షుడ్ ప్లస్ V1 ఉంటుంది. అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ కండిషనల్ క్లాజ్లో ఉన్నట్లయితే మైట్, వుడ్, కుడ్, షుడ్ ప్లస్ V1 ఉంటుంది ఇందులో మెయిన్ క్లాజ్లో. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో ఇఫ్ మై ఫాదర్ కేమ్ ఆన్ టైమ్, కేమ్ V2, వీ వుడ్ గో టు మూవీ, వుడ్ ప్లస్ V1 చూడండి. సో ఈ విధంగా కండిషనల్ క్లాజ్లో సింపుల్ పాస్ట్ టెన్స్ని యూజ్ చేస్తారు. దీని అర్థం ఏంటంటే ఇఫ్ మై ఫాదర్ కేమ్ ఆన్ టైమ్, మా ఫాదరు సమయానికి వచ్చి ఉండినట్లయితే, వీ వుడ్ గో టు ఏ మూవీ, మేము సినిమాకి వెళ్ళి ఉండేవారము. అంటే ఇక్కడ రెండు పనులు జరగలేదు, ఆయన సమయానికి రాలేదు, వీళ్ళు మూవీకి వెళ్ళలేదు అని అర్థం. సో ఆ సెన్స్లో ఈ టెన్స్ని యూజ్ చేస్తారు. ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూడండి. షీ డాష్ డిస్ప్లే హర్ పెయింటింగ్స్ ఇన్ ఆర్ట్ గ్యాలరీ లాస్ట్ వీక్ ఇన్ బెంగళూరు. ఈ సెంటెన్స్లో క్లూ ఏంటి, టైం క్లూ ఏంటి, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉందనడానికి లాస్ట్ వీక్ అనే పర్టికులర్ టైము పాస్ట్ టైంనే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దట్ ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నట్టు. సో అప్పుడు ఏమవుతుంది, డిస్ప్లే అనే వర్బ్కి V2 ఫామ్ ఏంటి, డిస్ప్లేడ్ అనేది V2 ఫామ్ ఆఫ్ ది వర్బ్.
రిమైనింగ్ క్వశ్చన్స్ని మీరే పాస్ చేసుకొని మీరే ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ క్లూ ఏందో కనుక్కోండి, తర్వాత వర్బ్ యొక్క ఫామ్ ఏంటనేది ఆ బ్రాకెట్లో మీరు రాయడానికి లేదా నోట్బుక్లో రాయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ చూద్దాం ఒకసారి, దాని డెఫినేషన్ తర్వాత చూద్దాము. స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ వాజ్ ఆర్ వర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ప్రతి కంటిన్యూస్ టెన్స్లో బీ ఫామ్ ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ బీ ఫామ్స్ ఏంటి? వాజ్ ఆర్ వర్. వాజ్ ఆర్ వర్ అనేటివి పాస్ట్ బీ ఫామ్స్. నెక్స్ట్ కంటిన్యూస్ టెన్స్లో ప్రతి కంటిన్యూస్ టెన్స్లోనూ ఇంక్లూడింగ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోనూ మెయిన్ వర్బ్ V4 ఉంటుంది. సో ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. షీ వాజ్ రైటింగ్ ఏ బుక్. షీ వాజ్ రైటింగ్ ఏ బుక్. షీ సబ్జెక్ట్, వాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ లేదా బీ ఫామ్, రైటింగ్ అనేది V4, ఏ బుక్ అనేది ఆబ్జెక్ట్. సో ఆమె ఒక పుస్తకము రాస్తూ ఉండినది. గతంలో ఒక పని జరిగిందని. నెక్స్ట్ నెగటివ్ డిక్లరేటివ్ సెంటెన్స్ చూద్దాం. సబ్జెక్ట్ వాజ్ ఆర్ వర్ ప్లస్ నాట్ ప్లస్ V4. నెగటివ్ రావాలంటే నాట్ ఉండాలి కదా, అది దేని తర్వాత ఉండాలి? హెల్పింగ్ వర్బ్ తర్వాతనే ఉండాలి, ప్లస్ ఆబ్జెక్ట్. షీ వాజ్ నాట్ రైటింగ్ ఏ బుక్. సబ్జెక్ట్ వాజ్ హెల్పింగ్ వర్బ్, నాట్ రైటింగ్ V4. రైటింగ్ అనేది V4, ఏ బుక్ అనేది ఆబ్జెక్ట్. సో షీ వాజ్ నాట్ రైటింగ్ ఏ బుక్ మీన్స్ ఆమె ఒక పుస్తకం రాస్తూ ఉండలేదు. నెక్స్ట్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ చూద్దాం. వాజ్ ఆర్ వర్, ఇంట్రాగేటివ్ రాగానే హెల్పింగ్ వర్బ్ ముందుకు రావాలి. వాజ్ ఆర్ వర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. సి ఇక్కడ వాజ్ ఎందుకు వచ్చింది? ఇక్కడ షీ అనే సబ్జెక్ట్ ఉంది, ఇది సింగులర్ కాబట్టి వాజ్ రావడం జరిగింది, అది గుర్తుంచుకోవాలి మీరు. వాజ్ షీ రైటింగ్ ఏ బుక్. సో వాజ్ అనేది హెల్పింగ్ వర్బ్, షీ అనేది సబ్జెక్ట్, రైటింగ్ అనేది V4 ఆబ్జెక్ట్. వాజ్ షీ రైటింగ్ ఏ బుక్, ఆమె ఒక పుస్తకము రాస్తూ ఉందా, రాస్తూ ఉండిందా, ఆమె ఒక పుస్తకం రాస్తూ ఉండినదా అని అర్థం. నెక్స్ట్ నెగటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ చూద్దాం. వాజ్ ఆర్ వర్ ప్లస్ నాట్ లేదా NT ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఎగ్జాంపుల్ చూద్దాం. వాజంట్ షీ రైటింగ్ ఏ బుక్. వాజంట్ షీ రైటింగ్ ఏ బుక్, వాజంట్ హెల్పింగ్ వర్బ్, షీ అనేది సబ్జెక్ట్, రైటింగ్ V4, ఏ బుక్ ఆబ్జెక్ట్. ఆమె ఒక పుస్తకం రాస్తూ ఉండలేదా అని అర్థం. నెక్స్ట్ వేర్ ఈజ్ ద పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ యూజ్డ్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎక్కడ ఉపయోగిస్తారు? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ గోయింగ్ ఆన్ అట్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్. సి ఇంతకుముందే తెలుసుకున్నాము. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నదంతా గతం, ఇక్కడ ఉన్నదంతా ఏంటది? గతం, పాస్ట్ టైం. ఈ పాస్ట్ టైంలో ఒక యాక్షన్ జరుగుతూ ఉండింది అని చెప్పడానికి, ఈ గతంలో లేదా నిన్న అనుకుందాము, ఒక పని జరుగుతూ ఉంది నిన్న అని చెప్పడానికి, ఇప్పుడు చెప్పడానికి ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. రైట్, ఓకే. ఐ వాజ్ వాచింగ్ IPL మ్యాచ్ అట్ దిస్ టైమ్ ఎస్టర్డే. నిన్న ఈ సమయానికి నేను IPL మ్యాచ్ చూస్తూ ఉన్నాను. సో నిన్న ఈ సమయానికి, సో జరుగుతూ ఉండింది అని చెప్పడం. సో నెక్స్ట్ వర్ రీడింగ్ ఏ నావెల్ అట్ దిస్ మొమెంట్ లాస్ట్ వీక్. గత వారము ఈ సందర్భంలో లేదా ఈ సమయంలో వర్ రీడింగ్ ఏ నావెల్, మేము ఒక నవలని చదువుతూ ఉన్నాము లేదా చదువుతూ ఉండినాము అని అర్థం. సో పాస్ట్లో ఒక యాక్షన్ని జరుగుతుందని చెప్పడానికి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేయడం జరిగింది. వెన్ టూ యాక్షన్స్ వర్ హ్యాపెనింగ్ అట్ సేమ్ టైమ్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ బోత్ ద యాక్షన్స్. సో గతంలో ఒకే సమయానికి రెండు పనులు జరుగుతూ ఉండినాయి అని చెప్పడానికి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తారు. చూడండి, మై మదర్ వాజ్ సింగింగ్, ఐ వాజ్ స్లీపింగ్. మా అమ్మగారు పాడుతూ ఉండినప్పుడు నేను నిద్రపోతూ ఉన్నాను అని అర్థం. వాజ్ సింగింగ్, వాజ్ స్లీపింగ్. ఇక్కడ మదర్ అనేది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి వాజ్ రావడం జరిగింది.
ఐ అనే సబ్జెక్ట్కి వాజ్ అనే హెల్పింగ్ వర్బు రావడం జరిగింది. నెక్స్ట్, వైల్ ఐ వాజ్ రైటింగ్ మై హోంవర్క్ మై పేరెంట్స్ వర్ వర్కింగ్ ఇన్ ద ఫీల్డ్స్. చూడండి, ఇక్కడ ఐ అనే సబ్జెక్ట్కి వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది. పేరెంట్స్ ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి వర్ అనే హెల్పింగ్ వర్బు రావడం జరిగింది. అది గమనించాలి మనం. సో వాజ్ అనే సింగులర్ హెల్పింగ్ వర్బు, వర్ అనేది ప్లూరల్ హెల్పింగ్ వర్బు గుర్తుంచుకోవాలి. మనం గతంలో కూడా నేర్చుకున్నాం అది. నేను హోంవర్క్ రాస్తూ ఉన్నప్పుడు మా అమ్మ నాన్నలు లేదా నా తల్లిదండ్రులు పొలంలో పనిచేస్తూ ఉన్నారు అని దాని యొక్క అర్థం. నెక్స్ట్, when two actions were happening at same time in the past, the first completed action is simple past tense. The continued action is past continuous tense. దీని మీనింగ్ ఏంటంటే, గతంలో 2 పనులు జరుగుతూ ఉన్నప్పుడు అందులో మొదట పూర్తయిన పనిని సింపుల్ పాస్ట్ టెన్స్లోను, ఆ సమయంలో కొనసాగుతూ ఉన్న పనిని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లోను చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న వర్షం పడుతూ ఉన్నప్పుడు మీ నాన్నగారు వచ్చారు. సో మీ నాన్నగారు రావడం అనేది జరిగిపోయింది మొదట, కానీ వర్షం పడడం మాత్రం కంటిన్యూ అవుతుంది. సో మీ నాన్నగారు రావడాన్ని V2లోను అంటే సింపుల్ పాస్ట్లోను, వర్షం పడుతూ ఉండడాన్ని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లోను చెప్పాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఒకసారి ఇంకొక ఎగ్జాంపుల్, వైల్ ఐ వాజ్ రైటింగ్ ఏ బుక్ అనిల్ కేమ్. సో నువ్వు పుస్తకం రాస్తూ ఉన్నప్పుడు అనిల్ వచ్చాడు. ఏది పూర్తయింది? ఫస్ట్ పుస్తకం రాయడం పూర్తయిందా, అనిల్ రావడం పూర్తయిందా? అనిల్ రావడం ఏముంది, లోపలికి రావడమే పూర్తయిపోయింది. సో ఇది V2. వాజ్ రైటింగ్ అనేది ఇది ఏమవుతుంది, సింపుల్ పాస్ట్ అవుతుంది. ఇది పాస్ట్ కంటిన్యూస్ అవుతుంది. నెక్స్ట్, she was watching TV when her mother visited. వాళ్ళ అమ్మగారు తనను వచ్చి చూసినప్పుడు ఆమె ఏం చేస్తుంది? టీవీ చూస్తుంది. ఏం చూస్తుంది? టీవీ చూస్తుంది. సో she was watching TV, ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. V2 అక్కడ was plus V4. నెక్స్ట్, when verbs like get, become, grow are used to express gradual increase or decrease in any action in past continuous tense is used. See, ఈ 3 verbs get, become, grow అనేటివి గతంలో ఏదైనా ఒకటి గ్రాడ్యువల్గా పెరుగుతుంది, క్రమంగా పెరుగుతుంది, క్రమంగా తగ్గుతుంది అనే సెన్స్లో యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేయవలసి ఉంటుంది. చూద్దాం. He was getting fatter and fatter. అతను రోజు రోజుకి లావ్ అవుతూనే ఉండినాడు అని చెప్పడానికి వాజ్ గెటింగ్ అనే పాస్ట్ కంటిన్యూస్ యాక్షన్ని లేదా స్ట్రక్చర్ని యూజ్ చేయడం జరిగింది. దే వర్ బికమింగ్ పూరర్ అండ్ పూరర్. వారు రోజు రోజుకి పేదరికంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు లేదా మరింత పేదవారు అవుతూ ఉండినారు అని చెప్పడానికి వర్ బికమింగ్ పూరర్ అండ్ పూరర్. సో ఇక్కడ దే అనేది ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి ప్లూరల్ వర్బ్ అయినటువంటి హెల్పింగ్ వర్బ్ అయినటువంటి వర్ రావడం జరిగింది. హీ అనేది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి వాజ్ రావడం జరిగింది. నెక్స్ట్, డ్యూరింగ్ ఆల్ త్రూ త్రూ అవుట్, బై దిస్ టైమ్, పాస్ట్ టైంతో పాటు పాస్ట్ టైం ఇవ్వడం జరుగుతుంది. బై దిస్ టైం ప్లస్ పాస్ట్ టైం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ సెంటెన్స్లు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నాయా అని తెలియజేయడానికి ఇవి క్లూస్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ బాత్ వైల్ షీ డాష్ హర్ టీత్. చూడండి, బాత్ అనేది V2 అనేది ఏ కాంబినేషన్లో వస్తుంది? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కాంబినేషన్లో వస్తుంది. వైల్ వచ్చిన తర్వాత వచ్చేటటువంటి టెన్స్ మోస్ట్లీ మొదట V2 వచ్చి వైల్ తర్వాత టెన్స్ అడిగినట్లయితే అది ఖచ్చితంగా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అయి ఉంటుంది. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటి? సో బీ ఫామ్, పాస్ట్ బీ ఫామ్ షీ అనేది ఉంది కాబట్టి వాస్. బ్రష్ యొక్క V4 ఫామ్ ఏంటి? బ్రషింగ్. ఐ బాత్ వైల్ షీ వాస్ బ్రషింగ్ హర్ టీత్. ఆమె బ్రష్ చేస్తూ ఉన్నప్పుడు నేను స్నానం చేసేసాను. ఇది మొదట పూర్తయింది.
సో రిమైనింగ్ సెంటెన్సెస్కి క్లూస్ మాత్రం చెప్తాను చూడండి. ఆల్ త్రూ లాస్ట్ 3 months. ఆల్ త్రూ లాస్ట్ 3 months అంటే గత 3 నెలల మొత్తము, గత 3 నెలల కాలం అంతా అని అర్థం. అంటే ఆ టైంలో ఏదో ఒక యాక్షన్ జరుగుతుందని. త్రూ అవుట్ లాస్ట్ ఇయర్, గత సంవత్సరం మొత్తము అని. లాస్ట్ వీక్ బై దిస్ టైం అంటే గత వారము ఈ సమయానికి. నెక్స్ట్ టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ చూద్దాం. సబ్జెక్ట్, హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సో ప్రతి పర్ఫెక్ట్ టెన్స్లోనూ హ్యావ్ ఫామ్ ఉంటుంది, ఇందులో హ్యాడ్ ఉంటుంది. ఈ హ్యాడ్ ఫాము సింగులర్ సబ్జెక్ట్స్కి, ప్లూరల్ సబ్జెక్ట్స్కి రెండింటికి హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఎగ్జాంపుల్, షీ హ్యాడ్ రిటన్ ఎ బుక్. షీ సబ్జెక్ట్, హ్యాడ్ హెల్పింగ్ వర్బ్, రిటన్ V3 ఎ బుక్ ఆబ్జెక్ట్. సో షీ హ్యాడ్ రిటన్ ఎ బుక్, ఆమె ఒక పుస్తకం రాసింది అని అర్థం. ఇది డిక్లరేటివ్ సెంటెన్స్. నెగటివ్ డిక్లరేటివ్ చూద్దాం. సబ్జెక్ట్ హ్యాడంట్ లేదా హ్యాడ్ నాట్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. షీ హ్యాడంట్ రిటన్ ఏ బుక్. షీ హ్యాడంట్ రిటన్ ఏ బుక్. షీ సబ్జెక్ట్, హ్యాడంట్ హెల్పింగ్ వర్బు ప్లస్ నాట్ యాడ్ అయింది, రిటర్న్ V3 ఫామ్ వర్బు, ఏ బుక్ ఆబ్జెక్ట్. మీనింగ్ ఏంటి? షీ హ్యాడంట్ రిటన్ ఏ బుక్, ఆమె ఒక పుస్తకాన్ని రాయలేదా, ఆమె ఒక పుస్తకాన్ని రాయలేదా అని అర్థం. నెక్స్ట్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఎలా ప్రిపేర్ చేద్దాం. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ రాగానే హెల్పింగ్ వర్బ్ ముందుకు రావాల్సి ఉంటుంది. సో హ్యాడ్ సబ్జెక్ట్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. హ్యాడ్ షీ రిటన్ ఏ బుక్, హ్యాడ్ హెల్పింగ్ వర్బ్, షీ సబ్జెక్ట్, రిటన్ V3 ఏ బుక్ ఆబ్జెక్ట్. హ్యాడ్ షీ రిటన్ ఏ బుక్, ఆమె ఒక పుస్తకం రాసిందా, ఆమె ఒక పుస్తకం రాసిందా. నెక్స్ట్ నెగటివ్ ఇంట్రాగేటివ్ చూద్దాం. హ్యాడంట్ సబ్జెక్ట్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. హ్యాడ్ హెల్పింగ్ వర్బ్కి నాట్ యాడ్ అయింది. హ్యాడంట్ షీ రిటన్ ఏ బుక్, హ్యాడంట్ షీ రిటన్ ఏ బుక్. సో ఆమె ఒక పుస్తకం రాయలేదా అని అర్థం. నెక్స్ట్, ఒక విషయం ఏంటంటే ఈ టెన్స్ సోలోగా ఎప్పుడు రాదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది కాంబినేషన్ ఆఫ్ సింపుల్ పాస్ట్ టెన్స్తో రావడం జరుగుతుంది. నెక్స్ట్, వేర్ ఈస్ ద పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్. ఎక్కడ యూజ్ చేస్తాం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని? ఇఫ్ టూ యాక్షన్స్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్, గతంలో 2 పనులు జరిగితే ద ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ ఈజ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ద సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్ ఈజ్ కాల్డ్ సింపుల్ పాస్ట్. గతంలో 2 పనులు జరిగాయి, మొదట పూర్తయిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి, తర్వాత పూర్తయినటువంటి పనిని సింపుల్ పాస్ట్లో చెప్పాలి. ఎగ్జాంపుల్ చూడండి. దే హ్యాడ్ ఫినిష్డ్ ద గేమ్ బిఫోర్ ఐ కేమ్. హ్యాడ్ ఫినిష్డ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, కేమ్ అనేది సింపుల్ పాస్ట్. ఓకే, సో ఎలా అర్థం చేసుకోవాలంటే నేను రావడానికి ముందే వాళ్ళు గేమ్ పూర్తి చేశారు, ఆటని పూర్తి చేశారు అని అర్థం. సో మొదట ఏం జరిగింది? ఆట పూర్తవడం. తర్వాత ఏం జరిగింది? నేను రావడం అనేది. నెక్స్ట్, వీ హ్యాడ్ కుక్డ్ ఫుడ్ బిఫోర్ యూ లెఫ్ట్. హ్యాడ్ కుక్డ్, లెఫ్ట్. సో నువ్వు వెళ్ళడానికి ముందే మేము భోజనం తయారు చేసాము అని. సో ఇది V2, ఇది హ్యాడ్ ప్లస్ V3. హ్యాడ్ ప్లస్ V3 మీన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, V2 మీన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్. నెక్స్ట్, దిస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ అన్రియల్ సిచ్యువేషన్స్. అంటే నిజం కానటువంటి సిచ్యువేషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తారు. ఐ విష్ ఐ హ్యాడ్ లివ్డ్ ఇన్ అంటార్కిటికా. ఫస్ట్ వన్ చూద్దాం. ఐ విష్ ఐ హ్యాడ్ లివ్డ్ ఇన్ అంటార్కిటికా. నేను అంటార్కిటికాలో జీవిస్తూ ఉంటే బాగుండేది. హ్యాడ్ లివ్డ్. ఐ విష్ అంటే కోరిక. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. షీ విషెస్ షీ హ్యాడ్ బోర్న్ ఇన్ 1947. ఆమె కోరుకుంటుంది. ఏం కోరుకుంటుంది? షీ హ్యాడ్ బోర్న్ ఇన్ 1947. 1947లో పుట్టి ఉంటే బాగుండేదని. అది జరిగే పనినా? జరగదు. అందుకే అది అన్రియల్ సిచ్యువేషన్.
సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇవి మీకోసము. ఫస్ట్ క్వశ్చన్ నేను చేస్తాను చూడండి. ద క్రాప్ డాష్ డెస్ట్రాయ్ బిఫోర్ ఇట్ రెయిన్డ్. ఇక్కడ క్లూ ఏంటి? ఇట్ రెయిన్డ్, బిఫోర్ ఇట్ రెయిన్డ్, ఇది V2. సో V2 కాంబినేషన్లో వచ్చేటటువంటి 2 టెన్సెస్ ఏంటంటే ఒకటి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, రెండోది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఇందులో మొదట పూర్తయింది ఏంది? వర్షం పడడానికి ముందే, బిఫోర్, ముందే పూర్తయింది ఇది, కాబట్టి ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పవలసి ఉంటుంది. క్రాప్ అనేది సబ్జెక్టు, హ్యాడ్ అనేది హెల్పింగ్ వర్బ్, హ్యాడ్ ప్లస్ V3 కదా. సో డెస్ట్రాయ్, డెస్ట్రాయిడ్, డెస్ట్రాయిడ్ V3 ఫామ్. ద క్రాప్ హ్యాడ్ డెస్ట్రాయిడ్ బిఫోర్ ఇట్ రెయిన్. వర్షం పడడానికి ముందే పంట నాశనం అయిపోయింది. సో రిమైనింగ్ క్వశ్చన్స్ మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఇది పాస్ట్ టెన్స్లో చివరిది. స్ట్రక్చర్ చూద్దాము. సబ్జెక్ట్ హ్యాడ్ బీన్, ప్రతి పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోనూ బీన్ ఉంటుంది. నెక్స్ట్ అలాగే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో V4 వర్బ్, మెయిన్ వర్బ్ ఉంటుంది. ప్రతి పర్ఫెక్ట్ టెన్స్లోనూ, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోనూ ఉంటుంది. ప్రతి పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోనూ. ఆబ్జెక్ట్ షీ హ్యాడ్ బీన్ రైటింగ్ ఏ బుక్, ఆమె ఒక పుస్తకం రాస్తూ ఉండినది అనే అర్థం. నెక్స్ట్ నెగటివ్ డిక్లరేటివ్ చూద్దాము. సబ్జెక్ట్ హ్యాడెంట్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. షీ హ్యాడెంట్ బీన్ రైటింగ్ ఎ బుక్, ఆమె ఒక పుస్తకం రాస్తూ ఉండలేదు అని అర్థం. నెక్స్ట్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. హ్యాడ్ హెల్పింగ్ వర్బ్ ముందు రావాలి ఇంట్రాగేటివ్లో. నెక్స్ట్ సబ్జెక్ట్ బీన్ ప్లస్ V4. ఇక్కడ బాగా గమనించినట్లయితే హ్యాడ్ బీన్ అనేది హెల్పింగ్ వర్బే, బట్ బీన్ రాలేదు చూడండి, హ్యాడ్ మాత్రమే ముందు ఉంటుంది. ఇది మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. హ్యాడ్ షీ బీన్ రైటింగ్ ఏ బుక్, హ్యాడ్ హెల్పింగ్ వర్బు, షీ సబ్జెక్టు, బీన్ ఆల్సో హెల్పింగ్ వర్బు లేదా బీ ఫామ్ అనొచ్చు దీన్ని మనం. నెక్స్ట్ రైటింగ్ V4 ఏ బుక్ ఆబ్జెక్ట్. హ్యాడ్ షీ బీన్ రైటింగ్ ఏ బుక్, ఆమె ఒక పుస్తకం రాస్తూ ఉండిందా, ఆమె ఒక పుస్తకం రాస్తూ ఉండినదా అని అర్థం. నెక్స్ట్ నెగటివ్ ఇంట్రాగేటివ్. హ్యాడెంట్ షీ బీన్ హ్యాడెంట్ సబ్జెక్ట్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. Hadn't she been writing a book? Hadn't she been writing a book? సో ఆమె ఒక పుస్తకం రాస్తూ ఉండలేదా అని దీని యొక్క అర్థం. నెక్స్ట్ వేర్ ఈజ్ ద పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ యూజ్డ్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఎక్కడ ఉపయోగిస్తాము? దిస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ అన్ యాక్షన్ దట్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ కంటిన్యూడ్ ఫర్ సమ్ టైమ్ అండ్ ఎండెడ్ ఇన్ ద పాస్ట్. సో పాస్ట్లో కొంతకాలం పాటు కొనసాగి పాస్ట్లోనే పూర్తయితే ఈ టెన్స్ని యూజ్ చేయవలసి ఉంటుంది. ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్ సిన్స్ 7 AM to 8 AM. సో 7 గంటల నుంచి 8 గంటల వరకు వర్షం పడుతూ ఉండినది అని చెప్పడానికి. సో ఇది ఈ యాక్షన్ పాస్ట్ అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దే హ్యాడ్ బీన్ లివింగ్ ఇన్ శ్రీకాళహస్తి సిన్స్ 2019 to 2022. 2019 నుంచి 2022 అనేది పాస్ట్ టైం కదా. సో బిగినింగ్ టైము ఎండ్ టైం రెండు ఉంది కదా. సో హ్యాడ్ బీన్ లివింగ్ ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అర్థం. నెక్స్ట్ సిన్స్ ఆర్ ఫార్ ప్లస్ బిగినింగ్ టైం అండ్ ఎండ్ టైం విల్ బి గివెన్ ఇన్ దిస్ సెంటెన్స్. ఇక్కడ ఇచ్చినట్లుగా సిన్స్ అలాగే సిన్స్ ఫార్ ఇచ్చి బిగినింగ్ టైము ఎండ్ టైము ఇచ్చినట్లయితే ఆ టెన్స్ లేదా ఆ సెంటెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నట్లు అర్థం. ఇప్పుడు పాస్ట్ టెన్స్కి సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేద్దాము. ఇవి గతంలో డిఎస్సిలో ఇచ్చినటువంటివి. ఫస్ట్ వన్, ఐడెంటిఫై ద టెన్స్ యూజ్డ్ ఇన్ దిస్ సెంటెన్స్. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ వీ రీచ్డ్ ద స్టేషన్. సో ఇందులో హ్యాడ్ లెఫ్ట్ ఉంది, వీ రీచ్డ్ ఉంది. సో ఇందులో మనము గమనించవలసింది ఏంటంటే హ్యాడ్ లెఫ్ట్ అని కనుక్కోవాలి. హ్యాడ్ లెఫ్ట్ అనేది
ఏ టెన్స్కి సంబంధించింది. హ్యాడ్ లెఫ్ట్ అనేది ఏంటి, హ్యాడ్ ప్లస్ V3 పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. నెక్స్ట్ ఐడెంటిఫై ద టెన్స్ యూజ్డ్ ఇన్ ద సెంటెన్స్. ఇది 2018 డిఎస్సిలో వచ్చినటువంటి క్వశ్చన్. దీంట్లో కూడా అండర్లైన్ చూడండి. ఇది ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ వీ రీచ్డ్ ద స్టేషన్. రీచ్డ్ అనేది V2 ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ కదా. సో V2 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఉన్నటువంటి ఏకైక టెన్స్ ఏది, సింపుల్ పాస్ట్. నెక్స్ట్ 2014లో వచ్చిన క్వశ్చన్ టీసీ, చూస్ ద కరెక్ట్ పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. ఎస్టర్డే షీ డాష్ ద మార్కెట్. ఎస్టర్డే అనేది ఈ సెంటెన్స్లో క్లూ. పాస్ట్ టైంలో ఇచ్చారు కదా, సో పాస్ట్ టైం ఇవ్వడం జరిగింది కాబట్టి ఒక ఖచ్చితమైన సమయం కాబట్టి వర్బ్ ఏం రావాలి, V2 ఉండాలి, అంటే సింపుల్ పాస్ట్ టైం టెన్స్ అని అర్థం. సో గో యొక్క పాస్ట్ ఫామ్ ఏంటి, గో యొక్క పాస్ట్ ఫామ్ ఏంటి, గో వెంట్ గాన్. సో V2 వెంట్. ఎస్టర్డే షీ వెంట్ టు ద మార్కెట్. నిన్న ఆమె మార్కెట్కి వెళ్ళింది అని అర్థం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఫైండ్ ద కరెక్ట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ సెంటెన్స్. ఇందులో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఏ సెంటెన్స్లో ఉందో కనుక్కోవాల్సి ఉంటుంది. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటి, వాజ్ ఆర్ వర్ ప్లస్ V4. ఎందులో ఉంది వాజ్ ఆర్ వర్ ప్లస్ V4? సి, ఇక్కడ వాజ్ ఉంది, ఇక్కడ ప్లే ఉంది, రాంగ్. ఇక్కడ ఓన్లీ ప్లేయింగ్ ఉంది, రాంగ్. ఇక్కడ వాజ్ ప్లస్ ప్లేయింగ్ ఉంది, సో వాజ్ ప్లస్ V4. సో దిస్ వన్ ఈస్ కరెక్ట్. ఇందులో ఏముంది, ఓన్లీ ప్లేస్ ఉంది. ప్లేస్ అనేది V1 ఫామ్ కదా, V1 ప్లస్ S, అది రాంగ్. నెక్స్ట్ ఇది 2018 డిఎస్సిలో వచ్చినటువంటి క్వశ్చన్. ఐడెంటిఫై ద టెన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. చూద్దాం, ఇక్కడ ఈ టెన్స్ని కనుక్కోవాలి. దే వర్ వాచింగ్ టీవీ వెన్ ద ఎలక్ట్రిసిటీ వెంట్ ఆఫ్. సో వర్ వాచింగ్ అనేది ఏ టెన్స్ యొక్క స్ట్రక్చర్ అవుతుంది, సో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద సెంటెన్స్ ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ గుర్తు రావాలి మనకు, హ్యాడ్ ప్లస్ V3. ఎందులో ఉంది హ్యాడ్ ప్లస్ V3? సో he had finished his work, this one. Identify the tense. She was reading when I called her. Was reading అనేది ఏ టెన్స్, was ప్లస్ V4. ఏమవుతుంది ఇది, was ప్లస్ V4 పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. అది డిఎస్సి 2008లో ఇచ్చినటువంటి క్వశ్చన్. 2021 డిఎస్సిలో వచ్చిన క్వశ్చన్ చూడండి. చూస్ ద కరెక్ట్ వర్బ్ ఫామ్ ఫర్ సింపుల్ పాస్ట్. వీ డాష్ విజిట్ ద మ్యూజియం లాస్ట్ సండే. సో పాస్ట్ ఫామ్ ఏంది విజిట్కి, విజిటెడ్. విజిట్, విజిటెడ్, విజిటెడ్, విజిటింగ్. నెక్స్ట్ విజిటెడ్ అనేది V2 ఫామ్. నెక్స్ట్ 10th వన్, పిక్ ద కరెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ సెంటెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ మనకు గుర్తురావాలి వెంటనే. హ్యాడ్ ప్లస్ V3 ఎక్కడుంది, had plus V3. She had left before I arrived. సో ఇది దీనికి సంబంధించి పాస్ట్ టెన్స్కి సంబంధించినటువంటి